హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి. తర్వాత అయితే రైస్ కడుగుతున్నాను. యాక్చువల్లీ ఈరోజైతే పాపను స్కూల్కి పంపించట్లేదు. కాకపోతే వంట పని అదంతా అయితే పొద్దున్నే కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఉండట్లేదు ఈరోజు. సో అందుకనేసి మళ్ళీ పిల్లలు నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతారో అనేసి వంట పని అయితే పొద్దున్నే కానిచ్చేస్తున్నాను. మిగతా ఇంకా డే మొత్తం పిల్లలతోనే టైం అయితే స్పెండ్ చేయొచ్చు కదా అనేసి ఇంకా రైస్ కడిగాక అయితే బెండకాయలు కూడా కడిగేసానండి. ఇంకా బెండకాయ టమాటా కర్రీ చేద్దామనేసి బెండకాయలు అయితే మొత్తం కట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఈ బెండకాయలు అయితే ఇంకా మొన్న ఎప్పుడో తీసుకున్నాం, అందుకనేసి కొంచెం జిగురు అయితే తక్కువగానే ఉందండి. ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లోకి దోశ వేసానండి. చట్నీ అయితే నిన్నటిదే ఉన్నది, అందుకనేసి చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు. పిల్లలకి మా హస్బెండ్కి అయితే దోశ వేసి ఇచ్చి ఇంకా తర్వాత నేను కొన్ని బోళ్ళు ఉంటే ఆ బోళ్ళన్నీ తోమేశానండి. తర్వాత పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చేపించేశాను. నేను కొన్ని బట్టలు ఉంటే అవి పిండేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే డ్రయర్కి వేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యే లోపు అయితే ఆ డ్రై కూడా అయిపోయాయి. ఇంకా బిల్డింగ్ పైకి వచ్చి బట్టలు ఎండేసాను. పిల్లలైతే ఇంకా అస్సలు పడుకోవట్లేదండి. సో వాళ్ళ కోసం అయితే వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చాను. ఇంకా అది తిని వాళ్ళు పడుకున్నారు. నేనైతే నా వీడియో ఎడిటింగ్ పని అదంతా చేసేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతుంటాయి. ఇక్కడైతే పచ్చి పల్లికాయలు వేయించి ఇచ్చానండి. పచ్చి పల్లికాయలు వేయించితే అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్కి టీ పెట్టించి నైట్ డిన్నర్లోకి అయితే చీజ్ దోశ వేశాను.